నమస్కారం. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. సాంప్రదాయమైన వంటల్లో ముందుగా మనం ఈరోజు చేసుకోబోయేది టమోటా నువ్వుల కుర్మా. టమోటా నువ్వుల కుర్మాకి కావాల్సిన పదార్థాలు: టమోటాలు, నువ్వులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద. ముందుగా టమోటాలు, ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. టమోటాని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఉల్లిపాయని కూడా బారుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుందాం బారుగా. అలాగే పుదీనాకుని, కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నూనె ఒక నిమిషం బాగా మరగనిద్దాం. నూనె బాగా మరిగింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లిపై దంచకుండా అలాగే వేస్తున్నాను. వీటిని ఒక నిమిషం బాగా వేగనిద్దాం. వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా వేగనిద్దాం. పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెంసేపు బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేస్తున్నాను. కొంచెం ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి ముద్దని వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకుంటున్నాను. టమోటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేగటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు మనం నువ్వుల్ని దంచుకుందాం. నువ్వుల్ని బాగా పొడి చేసుకోవాలి. నువ్వుల్ని బాగా మెత్తగా నూరుకున్నాం.
టమోటాలు కూడా బాగా ఉడికిపోయాయి. కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని, అలాగే కొంచెం పుదీనాకుని వేసి కొంచెం బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న నువ్వుల పొడిని దీంట్లో వేసుకుందాం. అలాగే కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం దీంట్లో. నువ్వుల పొడి బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల సేపు నువ్వుల పొడిని బాగా ఉడకనిద్దాం. నువ్వుల పొడి కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, పుదీనాకును కూడా వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం దీన్ని బాగా కలుపుకుంటాను. టమోటా నువ్వుల కుర్మా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. టమోటా నువ్వుల కుర్మా చాలా బాగుంది. దీన్ని అన్నంలో తినొచ్చు, చపాతీలో కానీ, పులకాలో కానీ, రోటీ ఐటమ్స్లో కానీ, దేంట్లోకైనా ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.